ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా ప్రస్తుతం ప్రీ ఓపెన్ సెషన్ చూస్తున్నాం. ప్రీ ఓపెన్లో మార్కెట్స్ ఫ్లాట్ టు నెగిటివ్ బయస్తోనే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 5 to 6 పాయింట్స్ డౌన్తో అండ్ సెన్సెక్స్ జస్ట్ 10 to 15 పాయింట్స్ ఎదర్ సైడ్ మనకి మూమెంట్స్ కనిపిస్తున్నాయి. పెద్దగా మనకి ఇది కనిపించట్లేదు, చూడాలి మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత. ఎందుకంటే మనకి బడ్జెట్ తర్వాత మంచి ర్యాలీ చూసాము. బడ్జెట్ తర్వాత అయితే ఎక్కడో చోట ఏదో టైంలో పాజ్ ఫేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేబీ ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 800 to 900 పాయింట్స్ ఆఫ్ ర్యాలీ మార్కెట్ చూసిన తర్వాత ఇక్కడ ఒక పాజ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రిజల్ట్స్ కూడా వచ్చేసిన నేపథ్యంలో ఇక్కడ మార్కెట్స్ ఒక బ్రేక్ తీసుకోవచ్చు. అండ్ జగన్ దగ్గర BSE ఇవాళ IPO లిస్ట్ కాబోతుంది. NSEలో 51 times ఆఫ్ సబ్స్క్రిప్షన్. నో వన్ హాజ్ ఎక్స్పెక్టెడ్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని. బట్ స్ట్రీట్ కానీ మోస్ట్ ఆఫ్ రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని ఏం చెప్పాయంటే అంత గొప్ప ప్రాస్పెక్ట్స్ BSEకి ఉండకపోవచ్చు, ఉండే అవకాశాలు బాగా తక్కువ. ఎందుకంటే ట్రేడింగ్ పరంగా చూసుకున్న NSE క్లియర్ కట్ లీడర్గా కనిపిస్తుంది కాబట్టి అని. బట్ అయినప్పటికీ కూడా థమ్స్ అప్ BSEకి చూసాం. దీన్ని బట్టి చూసుకున్నట్టు NSEకి ఇంకా వాల్యుయేషన్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ BSE ఇవాళ IPO లిస్ట్ ఒక 5 to 15% గ్రే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రీమియం అది వస్తే మోస్ట్ ఎవరికైనా పొరపాటున అలాట్ అయ్యింటే అదృష్టం బాగుండే వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆర్ బెటర్ 1200-1300 టార్గెట్ అనుకుంటున్నారు మార్కెట్లో. ఒకటేంటంటే క్రేజ్ అండి. ఇప్పటివరకు స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవడం ఇండియన్ హిస్టరీలో చూడలేదు కాబట్టి ఆ కాన్సెప్ట్ అండ్ చాలా మందికి అసలు స్టాక్ మార్కెట్ అంటేనే BSE అండ్ సెన్సెక్స్ అనేది ఒక ఆనవాయితీ కాబట్టి సో ఇప్పటికీ చాలా మందికి ఆ BSE బిల్డింగే స్టాక్ మార్కెట్ అనుకుంటారు కాబట్టి సో ఆ క్రేజ్ అనేది అండర్స్టాండబుల్ అండి. అయితే మనకి కమ్యూనిటీ ఎక్స్చేంజ్ MCX ఫామ్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎగ్జాంపుల్స్ లేవండి. వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా చాలా తక్కువ స్టాక్ ఎక్స్చేంజెస్ లిస్టెడ్ స్టేటస్లో కనపడతాయండి. సో అలాంటి అంటే డెఫినెట్ కంగ్రాట్స్ అండి. సో నేను హోల్డ్ ఏమైనా చెప్తానండి. అంటే ఆఫ్ కోర్స్ ఎంత ప్రీమియం అయినా కూడా అదే ఈవెన్చువల్గా NSE ఇంకా బెటర్ IPO అవ్వచ్చు, ఇంకా బెటర్ వాల్యుయేషన్స్ రావచ్చు. కానీ కాకపోతే దాని ఇష్యూస్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇష్యూస్ చాలా ఎక్కువ ఉండేటప్పటికి ఏమవుతుందంటే న్యాచురల్లీ అన్ని టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వకపోవచ్చు ఆ ఇష్యూ వచ్చినప్పుడు. బట్ నేను ఇవాళ అలర్ట్ అయిన వాళ్ళకి నేను హోల్డ్ ఏమైనా చెప్తానండి. కొద్దిగా పేషెన్స్ ఉండాలి, కరెక్షన్స్ రావచ్చు అదంతా ఓకే కానీ బట్ ఈవెన్చువల్గా మంచి ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, కొన్ని ఈమెయిల్స్ కూడా మనం చూద్దాం. ఈమెయిల్స్లో రవిబాబు అడుగుతున్నారు, క్లారిస్ లైఫ్ సైన్సెస్ 397 రూపీస్లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? రాజేంద్ర గారు, క్లారిస్ లైఫ్ ఎవరైనా తీసుకోవచ్చు? క్లారిస్ ఐ థింక్ దానిలో మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అయిపోయినాయండి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ ఆల్మోస్ట్ 400-420 నుంచి రియాక్ట్ అవుతుంది చూసాం మనం. సో నా ఉద్దేశంలో కొద్ది స్వల్ప నష్టాలున్నా కూడా ఎగ్జిట్ అవడం బెటర్. ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఐ థింక్ డబుల్ టాప్స్ ఫార్మేషన్ అయ్యి కరెక్షన్ మోడ్లో ఉంది కాబట్టి మేబీ స్వల్పంగా నష్టాలున్నా కూడా ఎగ్జిట్ అయ్యి బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ మేబీ బయోకాన్ నాన్ స్టాక్స్ ఎంటర్ అయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మురళీకృష్ణ అడుగుతున్నారు, 3 years వ్యూలో ఇండియా బిల్స్ హౌసింగ్, GSE, గృహ ఫైనాన్స్ అండ్ DHFL ఈ 4 హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఏవి మల్టీ బ్యాగర్ అయ్యే పొటెన్షియల్ కనిపిస్తుంది ఫర్ 3 years వ్యూ? ఇప్పటికే మీరు చెప్పిన అన్ని మల్టీప్లైయర్స్ అయి ఉన్న కంపెనీస్ అండి. డెఫినెట్గా లాస్ట్ 3 yearsలో చూసుకుంటే మీరు చెప్పిన అన్ని అట్లీస్ట్ ఒక 4 to 5 times అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు తీసుకున్నా కూడా మంచి రిటర్న్స్ రావచ్చు కానీ మల్టీప్లైయర్స్ అవుతాయి అనేది కొద్దిగా డిబేటబుల్ అండి. డిప్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నం చేస్తే మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పిన లిస్ట్ బాగానే ఉంది కానీ క్యాన్ఫిన్ హోమ్స్ ఒకటి మీరు చూడాల్సి, అది ఆల్రెడీ 1900 దాకా ఉన్నట్టుంది. మనం ఎప్పటి నుంచి చెప్తూ ఉన్న స్టాక్ అనమాట. అదొకటి మీరు చూసుకోవచ్చు. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఒకటి మీరు లిస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్ అంటారు అది వీటన్నిటిలో అంటే పోర్ట్ఫోలియో వైజ్ చూసుకుంటే క్యాన్ఫిన్ హోమ్స్ మోస్ట్ రిలయబుల్ పోర్ట్ఫోలియో అని మా ఉద్దేశం. మనం ఆల్మోస్ట్ 1300 రికమెండ్ చేస్తాం, డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ రామకృష్ణ అడుగుతున్నారు, భారత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ 465 రూపీస్లో తీసుకున్నారట, మంచి ప్రైస్లో తీసుకున్నారండి, 200 స్టాక్స్ తీసుకున్నారు. బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇందులో మెర్జ్ అవుతుందా, ఇండస్ఇండ్ బ్యాంక్లో మెర్జ్ అవుతుందని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే నిన్న అయితే భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కానీ బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఇది ఉండకపోవచ్చు అని చెప్పి. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఐ థింక్ ఇట్స్ ఏ హోల్డ్ అండి ఈ స్టేజ్లో. బట్ ఐ థింక్ ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ బట్టి మీరు హోల్డ్ చేయాలి. 426 కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 823 ఉంది. సో ఆల్మోస్ట్ డబుల్ అయింది మీ ప్రైస్. నా ఉద్దేశంలో ఐ థింక్ 50% ఈ షుడ్ కమ్ అవుట్ అండి. ఎందుకంటే దీనికి కీ రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 918 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 70-80 రూపీస్ దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 50% మీరు అక్కడ అమ్మండి.
50% ఇక్కడ అమ్మి ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండ్ బ్యాలెన్స్ 50% ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ అండి. సో యాజ్ లాంగ్ యాజ్ ఇది 7,828 అబోవ్ విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్ ఉన్నంత కాలం రన్అప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 728 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి అండ్ 920, 930 వస్తే కనుక బ్యాలెన్స్ 50% ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. అమిత అడుగుతున్నారు, చంబల్ ఫర్టిలైజర్స్ తీసుకున్నారట, బట్ తీసుకున్న తగ్గిపోతుంది స్టాక్, బట్ స్టిల్ ప్రాఫిట్స్ లో ఉన్నారు, షార్ట్ టర్మ్ నుంచి తీసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా చంబల్ ఫర్టిలైజర్స్? ఫర్టిలైజర్ స్పేస్ లో ఇది ఒక స్టాక్ ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ లైక్ జిఎన్ఎఫ్సి ఇవన్నీ కూడా మనకి ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అయ్యి ఒక 20-30% పెరిగినప్పటికీ ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే ఉంది, 77, 78. మేబీ ఒక బ్లిప్ రావడం చూసాం 80-84 దాకా, బట్ అగైన్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి ఇలాంటి స్టాక్స్ లో. మేబీ కొద్దిగా ఈ స్టేజ్ లో వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టాక్ 88 నుంచి 77 దాకా కరెక్ట్ అవడం చూసాం. మేబీ మీ స్టాప్ లాస్ అనేది 74 కింద క్లోజింగ్ చేసి స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి, అంటే ₹4. అండ్ మార్కెట్ ర్యాలీ అవుతే కనుక కొంచెం 83 or 86 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో అక్కడికి వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అవడమే బెటర్. మంజునాథ్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను, కేపీఆర్ మిల్స్, హ్యావెల్స్ ఈ 2 స్టాక్స్ ని బై చేద్దాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కి పిక్ చేసుకోవచ్చా? డెఫినెట్గా రెండు మంచి స్టాక్స్ పిక్ చేసుకున్నారు. హెవెల్స్ హౌస్ హోల్డ్ బ్రాండ్, కేపీఆర్ మిల్స్ కూడా టెక్స్టైల్స్ సెగ్మెంట్లో మంచి క్రెడిబుల్ నేమ్. సో రెండు మంచి స్టాక్స్ అండి. మీరు 50% పెడదాం అనుకున్న దాంట్లో అలిగేట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ మెయిల్, హైటెక్ గేర్స్ మిందా కార్పొరేషన్ గురించి శ్రీకుమార్ అడుగుతున్నారు, ఈ 2 స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా, హైటెక్ గేర్స్ అండ్ మిందా కార్ప్? ఐ థింక్ మిందా కార్ప్ వన్ క్యాన్ పికప్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ కొద్దిగా కరెక్షన్ వచ్చినాక మళ్ళీ అగైన్ కొద్దిగా సైడ్ వేస్ అండ్ మేబీ కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ దీనిలో కరెక్షన్ ఇస్ డన్ అనిపిస్తుంది, ఎందుకంటే 190 నుంచి ఆల్మోస్ట్ 88 దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా నవంబర్ 2016 లోస్ చూస్తే కనుక 85, అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటే కనుక అక్యుములేషన్ జోన్లోనే ఉంది స్టాక్, డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు. ఓకే. అండ్ రామకృష్ణ అడుగుతున్నారు, ప్రభావతి అడుగుతున్నారు, విజయ బ్యాంక్ 35 రూపీస్లో 3000 షేర్స్ తీసుకున్నారట, కంగ్రాచులేషన్స్ అండి, చాలా తక్కువ ప్రైజ్లో తీసుకున్నారు, సడన్ స్పాట్ ఈ స్టాక్లో చూసాము. ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఐడిఎఫ్సి బ్యాంక్ పిక్ చేసుకోవచ్చా విజయ బ్యాంక్ నుంచి? నో, ఐ డోంట్ థింక్ అండి, చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న చార్ట్ ఇది. సో ఐడిఎఫ్సి ఈజ్ నాట్ ఏ గుడ్ చార్ట్ యాక్చువల్లీ. సో ఇది ఆల్ టైమ్ హై మనం 2014 హై చూస్తే కనుక 58.75 ఉంటుంది చూసాం. నిన్న హ్యూజ్ వాల్యూమ్తో మంచి బ్రేక్అవుట్ రావడం చూసింది. సో యావరేజ్ వాల్యూమ్ మనకి 8 lakhs 4 lakhs అయ్యే స్టాక్ ఇది నిన్న 1.45 crores అయింది. సో డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ న్యూస్ అండి. నా ఉద్దేశంలో ఈ స్టాకే మీరు హోల్డ్ చేయొచ్చు, బట్ డెఫినెట్లీ విత్ స్టాప్ లాస్. సో నా ఉద్దేశంలో 52 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. బట్ డెఫినెట్గా ఈ స్టాక్ 3 digit ఇన్ ద నెక్స్ట్ 6 months or 1 year వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్ కూడా చంబల్ ఫర్టిలైజర్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. చంబల్ ఫర్టిలైజర్స్ మేబీ ఈ అగ్రి థరస్ట్ ఎక్కువగా ఉండొచ్చు, బడ్జెట్లో ఈసారి చాలా తీసుకున్నారు చాలా మంది, బట్ అందుకు తగ్గట్టు పెరిగా కూడా, బట్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటుంది ఫర్టిలైజర్ స్టాక్స్లో, ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ బెటర్? ఒకటి బడ్జెట్ ఒక అంశం, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మాన్సూన్ సీజన్ అవన్నీ స్టార్ట్ అవుతుందంటే ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి అనమాట. మాన్సూన్ సీజన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫర్టిలైజర్ స్టాక్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 1 month 2 monthsలో ఆ ఫ్లేవర్ ఆఫ్ ద స్టాక్ మారిపోతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్లో ఉంటే అట్లీస్ట్ కొత్త ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటమే బెటర్ అండి. సో అంటే దీనికి మాన్సూన్ అనేది ఎలాంటిది అంటే ఏ ఫండమెంటల్ అనలిస్ట్ కానీ ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదనమాట. ఒకవేళ మాన్సూన్ డల్గా ఉంటే స్టాక్స్ అన్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, మిందా కార్ప్, మనపురం ఫైనాన్స్ అండ్ పిఎన్సి ఇన్ఫ్రా, ఈ 3 స్టాక్స్ ఆల్రెడీ ఆయన హోల్డ్ చేస్తున్నారు, ఇవి కంటిన్యూ చేసుకోవచ్చా? హోల్డ్ చేయొచ్చని చెప్తానండి. ఫస్ట్ 2 అంటే మిండా కార్ప్, మనపురం ఎవెన్చువల్లీ మంచి హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. పిఎన్సి ఇన్ఫ్రా కూడా ఏంటంటే ఈసారి మంచి సర్చ్ ఇచ్చారు, కానీ అంటే డెట్ అనేది కొద్దిగా ఒక ఛాలెంజ్ అవ్వచ్చు. ఓకే. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి సరస్వతి అడగండి. సరస్వతి గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదండి, నేను ఒక 3 స్టాక్స్ లో స్టేట్ లో యావరేజ్ చేయాలన్నదని అడుగుతున్నా. ఓంకార్ స్పెషాలిటీస్, ఓరియంట్ బ్యాటరీస్, వీమార్ట్, ఈ 3 కూడా నేను కొంచెం లాస్ట్ లోనే ఉన్నాను. ఈ 3 నా దగ్గర కొద్దిగానే అమౌంట్ ఉంది, అందుకని 3 ఏది యావరేజ్ చేస్తే పెరుగుతుందండి. ఒకటి ఎంతకాలం హోల్డ్ చేయగలరండి? ఇది లాంగ్ టర్మ్ గానే ఓంకార్ స్పెషాలిటీ, ఓరియంట్ పేపర్స్ ఆర్ వీమార్ట్, ఈ 3 స్టాక్స్ ఏ స్టాక్ యావరేజ్ చేసుకోవచ్చు? వీమార్ట్ అండి. ఈ 3 తీసుకోవాలనుకుంటే వీమార్ట్ అండి. లేదంటే ఈ 3
యావరేజ్ చేయాల్సింది ఉందంటే మార్కెట్ అన్న తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేసినా ఎంత వచ్చిందనే కానీ ఏ స్టాక్ లో పెట్టామనేది అంత ఫ్యాక్ట్ అవ్వకపోవచ్చు. అంటే ఇదే స్టాక్స్ లో పెట్టాలి యావరేజింగ్ చేయాలని కాకుండా మీరు మనం ప్రోగ్రామ్ చెప్పి మిగిలిన స్టాక్ ఐడియాస్ కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. అలా కూడా రెగ్యులర్గా చెప్తూ ఉంటానండి, స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించాలి కానీ స్టాక్ నుంచి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉండదు. అందుకని కొన్ని స్టాక్స్ మీద మనం అట్లా ప్రేమ పెంచుకోవద్దండి. మంచి స్టాక్స్ ఉంటే పిక్ చేసుకుంటే డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. ఇదే స్టాక్స్ ని మనం హోల్డ్ చేయాలి, ఇదే స్టాక్స్ లో డబ్బులు సంపాదించాలనేది బయటికి రావాలి మనం. హైదరాబాద్ నుంచి కుమార్ మరొకాలం. అదే కుమార్, గుడ్ మార్నింగ్ అండి. అడుగుతున్నానండి, చెప్పండి. కేజీ డెనిమ్, ఈపీసీ, క్యూపిడ్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చండి మూడు ఓకేనండి. అంటే ఇంకా మీరు కొంచెం ఫ్రంట్ లైన్కి రావాల్సి ఏమనండి, అంటే అది మూడు కొద్దిగా ఆఫ్ బీట్ స్టాక్స్ అనమాట. దానివల్ల ఏంటంటే మార్కెట్ రెడార్లో రాకపోయేటప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఒకసారి మార్కెట్ అంతా పెరిగినా కూడా ఈ స్టాక్స్ అక్కడే ఉండిపోతాయి అనమాట. ఆ రిస్క్ ఉంటుంది. ఇంకొంచెం బెటర్ స్టాక్స్ పిక్ చేయొచ్చు అని నా ఉద్దేశం అండి. మన ప్రోగ్రామ్ చెప్తూ ఉన్నాం కాబట్టి మీరు ట్రాక్ చేయండి, మీకు ఐడియాస్ వస్తుంది. ఒక మెయిల్ నర్సిరెడ్డి హిందుస్థాన్ కాపర్ని కరెంట్ లెవెల్లో బై చేయొచ్చా? హిందుస్థాన్ కాపర్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ర్యాలీ రావడం చూస్తున్నాం అండి. ఐ థింక్ ఇది ఒక స్టాక్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై 116 ఉంది 2014లో, అండ్ కరెంట్లీ అరౌండ్ 69-70 ఉంది. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ మీకు 6 months ఆర్ 1 year వ్యూ ఉంటే కనుక 2 price points లో మీరు తీసుకోవచ్చండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అరౌండ్ 30% మీరు బై చేయొచ్చు, 69, అండ్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ అనేది 59, అంటే ఇంకో 10 rupees ఫాల్లో ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్ 100%. బట్ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి, ఎందుకంటే మెటల్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు ప్రాబ్లీ స్టాక్స్ మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 46 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా మార్కెట్ ర్యాలీ వచ్చి 97 to 104 వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. సౌదీ అరేబియా నుంచి గోపాల్ మరొకాలం. అదే గోపాల్, హలో. హలో సార్, నేను సౌదీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి గోపాల్. నేను ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నాను. ఓకే. దీనికి మనం ఒక్కొక్కసారి డెలివరీ బేసిస్ లో కూడా ఉంచాల్సి వస్తుంది, 1 week 2 days. దీనికి ఇంటర్డేకి అండ్ డెలివరీ డేట్ కి మనం జీపేరింగ్ చేయాల్సి ఉంటుంది కదా, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది? చేయాలండి. అది ఇంట్రాడే అయినా కూడా అదేంటి యాక్చువల్గా ఏంటంటే స్పెక్యులేషన్ యాక్టివిటీ కింద వెళ్తుందండి. ఇంట్రాడే అయితే మీరు ట్యాక్స్ అయితే ఫైల్ చేయాల్సి వస్తుందండి. మీ ట్యాక్స్ అడ్వైజర్స్ని కనుక్కోండి, ఎందుకంటే మీరు సౌదీలో ఉన్నారు కాబట్టి మరి ఎన్ఆర్ఐ రిలేటెడ్ ఆ ఈక్వేషన్ కూడా వస్తుంది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ ట్యాక్స్ అడ్వైజర్స్ని ఒకసారి కనుక్కోవడం బెటర్. ఇవన్నీ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేప్పుడు. రైట్, ఇంట్రాడే చూస్తే కనుక మేబీ 30% టాక్సేషన్ ఉందండి ఈ స్టేజ్ లో. ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ యాజ్ ఇండియన్ సిటిజన్ మేబీ ఇక్కడ ఫైల్ చేయొచ్చు. అదర్వైజ్ ఐ థింక్ మీరు ఎన్ఆర్ఐ అయితే కనుక ఐ థింక్ యూ షుడ్ లుక్ ఎట్ దట్. బట్ మీరు అన్నారు ఒక రోజు డెలివరీ 1 or 2 days ఉంచుతున్నారు కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో 15% ఉంది దానిలో. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది 100% ఇట్స్ స్పెక్యులేషన్ ట్రేడింగ్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ పే 30-31%. అదే ట్యాక్స్ గురించి వచ్చింది కాబట్టి 1 year ప్లస్ కనుక మీరు హోల్డ్ చేయగలిగితే స్టాక్ అది ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది ప్రాఫిట్ మొత్తం. చాలా మంది మార్కెట్లో ఆ అడ్వాంటేజ్ తీసుకోరండి. అంటే ఆల్మోస్ట్ అంత అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మీరు సౌదీ వెళ్ళారంటే అక్కడ ట్యాక్స్ ఉండదు. మీరు చాలా మంది సౌదీ వెళ్ళేది ట్యాక్స్ ఉండదు. అట్లాంటి అడ్వాంటేజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో ఉంటుంది అనమాట. సో మార్కెట్లో చాలా మంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అడ్వాంటేజ్ ని తీసుకోవాలండి. 365-366 days వాళ్ళ అకౌంట్ లో హోల్డ్ చేస్తే తర్వాత ఎంత ప్రాఫిట్ వచ్చినా ఫ్రీ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ట్యాక్స్ కట్టాలి, మిగతా దేంట్లో వచ్చినా ట్యాక్స్ కట్టాలి. కానీ మార్కెట్ ఒక్క దాంట్లోనే 1 year ప్లస్ ఉండి మీకు ప్రాఫిట్ ఉంటే ట్యాక్స్ ఉండదు. హైదరాబాద్ సుధా మరొకాలం. నా దగ్గర గ్రాన్యూల్స్ 120 లో ఉన్నాయండి, ప్లస్ బ్రూ ఫైనాన్స్ 300 లో. ఎంత టార్గెట్ పెట్టుకోమని 1 year లాంగ్ హోల్డింగ్ చేస్తానండి. ఓకే. గ్రూప్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఈ స్టేజ్ లో. టెక్నికల్లీ 368 మనకి ఆల్ టైమ్ హై. సో 350 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేసు 368 దాటితే కనుక 400 నుంచి 420 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ మీరు హోల్డ్ చేయండి గ్రూప్ ఫైనాన్స్. అదేవిధంగా గ్రాన్యూల్స్ కూడా ఆల్మోస్ట్ మనకి డబుల్ బాటమ్ ఫార్మేషన్ రావడం చూసాం చార్ట్స్ పరంగా. సో 90-92 దగ్గర బేస్ ఫార్మేషన్ అని చూసాం. దీని ఆల్ టైమ్ హై కూడా క్లోజ్ టు 167-170 ఉంది కాబట్టి సో ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. సంటి ఆల్మోస్ట్ 15% దాకా జంప్ రావడం చూసాం. ఎందుకంటే ఈ మారన్ బ్రదర్స్కి 2G స్పెషల్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ 20% స్టాక్ పెరిగింది. 662 దగ్గర ప్రస్తుతం సన్ టీవీ ట్రేడ్ అవుతుంది. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ మెర్జర్ వార్తల నేపథ్యంలో 1% దాకా పెరిగి 833 దగ్గర స్టాక్ కొనసాగుతుంది. బట్ నిఫ్టీ ఇండెక్స్ పరంగా చూసుకుంటే 11 points డౌన్తో 8723 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే 17 ఆల్మోస్ట్
25 to 30 పాయింట్స్ డౌన్తో 28,200 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. సన్ టీవీ 21%, 22% ఇలా పెరుగుతూ వస్తుంది. జగన్నాథన్ గారు, జస్టిఫైబుల్ వాల్యుయేషన్స్ లో కనిపిస్తున్నాయి. మేబీ ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా సన్ టీవీలో ఎవరైనా లోయర్ లెవెల్స్ దగ్గర తీసుకుని ఉంటే? సన్ టీవీ ఆల్మోస్ట్ 450 లెవెల్స్ లో ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ ఉంటుందండి. అంటే ఇదే టాపిక్ వల్ల 2G వల్ల అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చిన మూవ్ అనుకోవచ్చు అనమాట. ఇది చాలా పెద్ద మూవ్. అంటే ఎఫ్ఎండ్లో కొన్న షేర్ కూడా కాబట్టి అంటే దాని దర్ విల్ బి అంటే లాంగ్ షార్ట్ ప్రెషర్ ఉంటుంది స్టాక్ మీద. ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటే అట్లీస్ట్ ఒక పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ జంప్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెష్ బయింగ్ గురించి చేస్తారు? నో, ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి ఫ్రెష్ బయింగ్ ఈ స్టేజ్ లో. ఎందుకంటే గ్యాప్ అప్ మనం ఓపెన్ అవటం చూసాం. ఆల్ టైమ్ హై అయితే 566 ఉందో దాన్ని కూడా బ్రీచ్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ఐ థింక్ కూల్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది ఏ స్టాక్ అయినా. సో ఈవెంట్ బేస్ పెరిగింది కాబట్టి దేర్ షుడ్ బి సమ్ కూల్ ఆఫ్ పీరియడ్. సో ఆల్రెడీ స్టాక్ మనం 689 నుంచి 657 అంటే 30 రూపీస్ కరెక్ట్ అవటం చూసాం. సో డెఫినెట్లీ దే లాట్ ఆఫ్ స్టాక్స్ అండి. మొత్తం 5,000, 10,000 స్టాక్స్ లో ఐ థింక్ ఇదే కొనాలని లేదు ఈరోజు బికాస్ ఆఫ్ ద ఈవెంట్. సో మార్కెట్ కొద్దిగా కూల్ ఆఫ్ అయినాక 2 or 3 days మేబీ 1 week తర్వాత నా ఉద్దేశంలో ఇది 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఇట్స్ రైట్ స్టాక్ టు పిక్, మేబీ 539 అట్లా. ఎందుకంటే వన్ బ్యాడ్ న్యూస్ మళ్ళీ ఈ స్టాక్ని అదే విధంగా కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. స్టిల్ విజయ బ్యాంక్ పెరుగుతున్నది. విజయ బ్యాంక్ ఇవాళ కూడా 5% దాకా జంప్ వచ్చి 67 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ఇంతకుముందు అనుకున్నట్టు 2.5-3% దాకా పెరిగి 434 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. సన్ టీవీ 21% దాకా జంప్ వచ్చి 666 దగ్గర కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రాఫిట్స్ లో ఉన్న స్టాక్స్ లో గ్లెన్మార్క్ ఫార్మా 6.5% పెరిగి 967 దగ్గర ట్రేడ్ అవుతుంది. జేకే బ్యాంక్ 3.5% పెరిగి 70 రూపీస్ దగ్గర. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 3% జంప్ తో 35 దగ్గర. స్ట్రైట్స్ సెషన్, దేనా బ్యాంక్, ఐడియా సెల్యులార్, హ్యాత్వే కేబుల్, లిప్కా ల్యాబ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ అని కూడా 2% దాకా లాభాల్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కూడా చూద్దాం. ఆరో టెక్స్టైల్స్ అనే స్టాక్ 20% గెయిన్స్ తో సీలింగ్ పడింది 51 దగ్గర. రాజ్ టెలివిజన్ నెట్వర్క్ కూడా 17% గెయిన్స్ తో ఉంది, 72 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. విష్ణు కెమికల్స్ 11% గెయిన్స్ తో 334 దగ్గర. సంబంధం స్పిన్నింగ్ మిల్స్ 10% గెయిన్స్ తో 140 రూపీస్ దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కొనసాగుతోంది. టీవీ ప్యాక్ లో మనకి రాజ్ టీవీ అండ్ సన్ టీవీ రెండు ఈ న్యూస్ నేపథ్యంలో బాగా పెరుగుతూ వస్తున్నాయి. అండ్ మిగిలిన స్టాక్స్ లో కేఏ ఇండస్ట్రీస్ 7% గెయిన్స్ తో 153 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతోంది. అండ్ సినీలైన్ ఇండియా స్టాక్ కూడా 6% గెయిన్స్ తో 85-86 రూపీస్ దగ్గర. పదంజీ పేపర్ 6% గెయిన్స్ తో 22 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇక లేజర్స్ జాబితాలో ఉన్న స్టాక్స్ ఏంటో చూద్దాం. ఏసీసీ వీక్ అవుతుంది. ఏసీసీ 1.5% డౌన్తో 1418 దగ్గర కొనసాగుతుంది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ నిన్న బాగా పెరిగిన స్టాక్ ఇది. ఆ స్టాక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. 1.5% డౌన్తో 476 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అపోలో టైర్స్, ముతూట్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, జేపీ అసోసియేట్స్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా 1% డౌన్తో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. రాజు గారు, ఎన్ని ఇనీషియల్ ఓపెనింగ్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్ ప్యాటర్న్? ఐ థింక్ గ్లెన్మార్క్ కూడా ఈరోజు గ్యాప్ అప్ రావడం చూసామండి. ఐ డోంట్ నో, ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ ని వాచ్ చేయొచ్చు. ఎందుకంటే 954 అనేది ఒక కీ రెసిస్టెన్స్, అది ఆల్మోస్ట్ బ్రీచ్ అవడం చూస్తున్నాం. మేబీ ఇమీడియట్లీ బై చేయకపోయినా 15-20 రూపీస్ కరెక్ట్ అవుతాయి కనుక గ్లెన్మార్క్ ఐ థింక్ వన్ క్యాన్ లుక్ ఎట్. 994 నెక్స్ట్ కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 30-40 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 10-12 రూపీస్ కరెక్ట్ అవుతాయి కనుక అక్కడ మీరు తీసుకోవచ్చు. డౌన్ సైడ్ ఐ థింక్ 938 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఏఎస్ఎల్ రాజు అడుగుతున్నారు, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. గ్యాబ్రియల్ ఇండియా, ఫిఎం ఇండస్ట్రీస్ ఈ 2 స్టాక్స్ ని 1 year కోసం తీసుకోవచ్చు అని రాజేంద్ర గారిని అడుగుతున్నారు. ఫిఎం ఇండస్ట్రీస్ అండ్ గ్యాబ్రియల్ ఇండియా. గ్యాబ్రియల్ ప్రాబ్లీ ఐ థింక్ ఎస్ అని చెప్పొచ్చు. కొద్దిగా లో ఫ్లోటింగ్ స్టాక్ ఇది. బేసికలీ 1 lakh 2 lakhs పర్ డే యావరేజ్ ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. బట్ ఈ స్టాక్ ఆల్రెడీ 120 నుంచి ఒక కరెక్షన్ మోడ్ లో, కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. 1 year కోసం అయితే డెఫినెట్లీ ఎస్ అనే చెప్పొచ్చు. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ 105 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో పిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ర్యాలీలో ఇది 130-135 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 3 months లో వస్తే కనుక డెఫినెట్ గా మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. టైం పీరియడ్ పెట్టుకోకుండా ప్రైస్ టార్గెట్స్ అనేది మీరు పెట్టుకోవాలి. అండ్ రవికుమార్ అడుగుతున్నారు, రోల్టా, ఆమ్టెక్ ఆటో, జీటీ ఆఫ్షోర్, మ్యాస్టెక్ ఇలాంటి స్టాక్స్ అన్ని కొన్నారు. 60% లాస్ లో ఉన్నారట. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చు అని. స్టాక్ సెలక్షన్ ఏమాత్రం బాగాలేదు. హోంవర్క్ చేయాలండి, మన ప్రోగ్రామ్ కొంచెం కంటిన్యూస్లీ వాచ్ చేయాలి. ఆల్మోస్ట్ డిఫరెంట్ పాయింట్స్ లో అన్ని వద్దని చెప్పిన లాంటి స్టాక్స్ అండి. సో ఒకవేళ మీరు ట్రేడింగ్ కోసం తీసుకుంటే మీరు స్టాప్ లాసెస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలండి. సో కాబట్టి స్టాక్ సెలక్షన్ మీద ఇంకొంచెం వర్క్ చేయాలండి. మీరు 60% మీరు లాస్ అయిన తర్వాత ఇంకా యావరేజ్ చేశారంటే ఇంకా అందులో నష్టపోవడం తప్ప
బయటపడే ప్రయత్నం అయితే మీరు చేయట్లేదని కనిపిస్తుంది. బెటర్ స్టాక్స్ పిక్ చేసుకోండి మీరు. నిమేష్ అన్నారు మనప్పురం ఫినాన్స్ అండ్ నవభారత్ వెంచర్స్, ఈ 2 స్టాక్స్ షార్ట్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా? నవభారత్ వెంచర్స్ కూడా ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ ఇది. ఈ మధ్య వాళ్ళు బోనస్ కూడా ఇచ్చినట్టున్నారు. బోనస్ తర్వాత కూడా ఇంకా బయింగ్ ఆపర్చునిటీస్ ఇందులో కనిపిస్తున్నాయి నవభారత్ వెంచర్స్లో. Yeah, I think Navbharat Ventures probably price point is good and average చేసుకోవడానికి ఆల్మోస్ట్ 115 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 103 నుంచి 104 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ మీరు యావరేజ్ చేసుకోవచ్చు. బట్ మన్నాపురం ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 57 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 90 దాకా పెరగడం చూసాం. దీని ఆల్ టైమ్ హై కూడా 104. సో ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ అప్ సైడ్ ఉన్నప్పటికీ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక డౌన్ సైడ్ కూడా 74-75 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్గా లేదండి. మన్నాపురం కొద్దిగా డిప్స్ కోసం వెయిట్ చేయండి. బట్ 1 to 2 years వ్యూ ఉంటే 2 స్టాక్స్ కూడా మంచి స్టాక్సే. బట్ మన్నాపురం మీరు 75 బాటమ్ అనుకుని మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్కి అయితే మన్నాపురం అవైలబుల్. ఓకే, రవికుమార్ అడిగారు షార్ట్ టర్మ్ గురించి ఐడియా, డిఎల్ఎఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 3 స్టాక్స్ని పొజిషనల్ తీసుకోవచ్చా? ఐడియా ఈస్ డెఫినెట్లీ అవాయిడబుల్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 60-65 రూపీస్ నుంచి 113 దాకా పెరగటం చేసాం. దట్ విత్ ఈవెంట్ బేసికలీ ఆ మర్జింగ్ ఏదైతే న్యూస్ వచ్చిందో వోడాఫోన్ తోటి ఆ న్యూస్తో పెరిగింది. సో కన్సల్టేషన్ అవ్వాలండి వోడాఫోన్. షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి రిస్క్ రివార్డ్ ఈజ్ నాట్ ఫేవరబుల్. సో 123 కీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 7-8 రూపీస్ పెరిగినప్పటికీ ప్రాబ్లీ మార్కెట్ పడితే కనుక కొద్దిగా రియాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి స్టాక్స్లో. నా ఉద్దేశంలో ఈవెన్ డిఎల్ఎఫ్ కూడా ఆల్మోస్ట్ మనకి 40% పెరగటం చేసాం బాటమ్స్ నుంచి. బట్ డిఎల్ఎఫ్ మీరు అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి. మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను అనుకుంటే కనుక 132 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని డిఎల్ఎఫ్ ఎంటర్ అవ్వచ్చు విత్ టార్గెట్ ఆఫ్ 160 అప్ సైడ్. అంటే 10 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అండ్ 18 రూపీస్ అప్ సైడ్ ఉంది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ అనేది దర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో ఐ థింక్ కెన్ అటెంప్ట్, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ కీ రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 288 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నుంచి 13 రూపీస్ దగ్గర. బట్ డౌన్ సైడ్ 257, మేబీ 20 రూపీస్ రిస్క్ అండ్ 13 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మీరు అవాయిడ్ చేయమని చెప్తున్నాను. బెంగళూరు నుంచి శ్రీనివాస్ మరొక కాలం. హలో, శ్రీనివాస్. నా దగ్గర ఒక చిట్టు 20 lakhs వచ్చింది. ఓకే, అది ప్రాపర్టీ ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నానండి. ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ లో అది పెడితే బాగుంటుందా? స్టాక్స్ లో కానీ నా స్టాకింగ్ ఐడియా ఉందండి. Okay. ఇన్వెస్ట్మెంట్ ఫైన్. చిన్న మేబీ ఇప్పుడు ఈ టైంలో జనరల్ రియల్ ఎస్టేట్, ఈ బ్లాక్ మనీ స్క్వీజ్ అవుట్, ఈ డిమాండైజేషన్ ఇంపాక్ట్ తర్వాత తీవ్రంగా ఇంపాక్ట్ కాబోయే సెక్టార్ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్. అటు ఓపెన్ ప్లాట్స్ కొంటే మాత్రం దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించి మేబీ హౌస్ తీసుకుంటే డీసెంట్ రిటర్న్స్ ఉండొచ్చేమో కానీ, బట్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు వైజ్ డెసిషన్ అవుతుందా, ఆర్ బెటర్ మ్యూచువల్ ఫండ్స్ రూట్ ఎంచుకోవడం బెటర్ అంటారా? ఒకటి రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి మీరున్న సిటీ, మీరున్న ఏరియా ఇవన్నీ చూసుకోవాలండి. అవన్నీ చూసుకొని మీరు కొనుక్కో, ఎందుకంటే ఒక్కొక్క సిటీ ఒక్కొక్క లొకేషన్ డైనమిక్స్ వేరుగా ఉంటాయి. ప్లస్ ఇంకోటి నిన్న బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ ఏదైతే 3 years నుంచి 2 years చేశారు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కి, అది మేజర్ పాజిటివ్ అండి రియల్ ఎస్టేట్ కానీ. ఇదివరకు 3 years హోల్డ్ చేస్తే కానీ మీకు లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ వచ్చేది, ఇప్పుడు 2 years హోల్డ్ చేస్తేనే వస్తుంది అనమాట. ఆ రకంగా అది పాజిటివ్ ఇచ్చారు. అంటే డిమానిటైజేషన్ వల్ల రియల్ ఎస్టేట్ ఇబ్బందులు ఉందన్న ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు అది. సో రియల్ ఎస్టేట్ మీరు కనుక ఎంటర్ అయితే ఈ ఫ్యాక్టర్స్ అని చూసుకోండి, మీరు లోకల్ ఫ్యాక్టర్స్. మార్కెట్ అంటారా, మీరు డైరెక్ట్ ఈక్విటీ కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం బెటర్ అండి, ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ మీరు డైరెక్ట్ ఈక్విటీ అంటే మళ్ళీ అంటే మీరు ట్రాక్ చేయగలుగుతారా లేదా అనేది మనకు తెలియదు, మరి మీరు ఏ బిజినెస్ లో ఉన్నారు. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి, ఫ్రంట్ లైన్ డైవర్సిఫైడ్ ఈక్విటీస్ కొనుక్కోండి. బిర్లా సన్ లైఫ్ లో చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి, డిఎస్పీ బ్లాక్ రాక్ మంచిగా ఉన్నాయి. మీ 20 lakhs లో మేబీ ఒక 12-13 lakhs లార్జ్ క్యాప్స్, ఒక 7-8 lakhs మిడ్ క్యాప్స్ అలా పెట్టుకోండి. ఏంటంటే మీకు కనపడుతుంది, లేదంటే స్టెబిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా డిప్ వచ్చినప్పుడు కొనుక్కోండి, అప్పుడంటే మీకు పర్సెంటేజ్ రిటర్న్స్ కొంచెం ఎక్కువ కనపడే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి రాఘవ మరొక కాలం. క్వశ్చన్ అండి. చెప్పండి సార్, ఇది ఒక 2 lakhs కమిట్ చేద్దాం అనుకుంటున్నానండి. 25 వరకు ప్లస్ రిజల్ట్స్ కొంచెం ఆల్గా ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు రైట్ టైమేనా? మీరు ఎంతకాలం హోల్డ్ చేయగలరు 10-15 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత? 3 to 5 years ఉంది. అంటే మీకు మార్కెట్ గురించి అవగాహన ఉందండి?
10 to 15 lakhs for 10 to 5 lakhs 3 to 5 years అంటే మీకు eventual గా మీరు అట్లీస్ట్ ఒక 50 lakhs కన్నా అంటే అట్లాంటి మైండ్ సెట్స్ స్టార్ట్ చేయాలండి. జస్ట్ అంటే ఒక 1 lakh 2 lakh ప్రాఫిట్ కోసం అలా కాకుండా మీరు 3 to 5 years ఉన్నారు కాబట్టి ఏంటంటే మొదలు పెట్టినప్పుడు అందరూ 3 to 5 years అంటారు, కానీ ఒక 5-10% ప్రాఫిట్ కనపడంగానే ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ లాస్ రాగానే తీసేయటం హడావిట్ చేస్తుంటారు అనమాట. అలా కాకుండా మీరు 3 to 5 years అంటే యాక్చువల్గా 3 to 5 years ఉండండి, మీకు మంచి రిటర్న్స్ కనపడే ఛాన్స్ ఉంటుంది. మీకు మార్కెట్ అవగాహన ఉందంటే మన ప్రోగ్రామ్లో చెప్పే స్టాక్స్ కొనే ప్రయత్నం చేయండి. మనం చాలా స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎల్ బ్యాంక్ అని 220 అది ఆల్మోస్ట్ డబుల్ అయింది, తర్వాత అడ్వాన్స్డ్ ఎంజమ్స్ అని అది డబుల్ అయింది, తర్వాత క్యాన్ఫిన్ హోమ్స్ అని అది డబుల్ అయింది, సో ఎస్ఎంఎల్ ఇష్యూస్ అది డబుల్ అయింది. సో ఐడియాస్ మనం ఇస్తూ ఉన్నాం, మీరు పిక్ చేసే ప్రయత్నం చేయండి. హడావుడ్ పడకండి, డిప్స్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయండి. కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టండి, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ బ్రెయిన్ కూడా మనం అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రేడింగ్ అంటే హడావుడ్ షార్ట్ టర్మ్ చేయకండి, 3 to 5 years యాక్చువల్గా ఉంచండి, మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టిల్ సన్టీవీ రికార్డ్ హైలో ఉంది, 24% గెయిన్స్ సన్టీవీలో చూస్తున్నాం. 683 దగ్గర ఆల్మోస్ట్ 700 మార్క్ని చాలా ఫాస్ట్గా క్రాస్ చేసేట్టు కనిపిస్తుంది. స్టాక్ కాబట్టి అప్పర్ సర్క్యూట్ కూడా ఉండదు. అవును, అప్పర్ సర్క్యూట్ కూడా ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఎంతైనా పెరిగే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. 700 మార్కులు కూడా ఈజీగా క్రాస్ చేసేట్టు కనిపిస్తుంది, ఎందుకంటే 650, 660 ఆర్ లెవెల్స్లో మంచి బల్క్ డీల్స్ కూడా ఈరోజే జరగడం చూస్తున్నాం సన్ టీవీలో. బెంగళూరు నుంచి కుమార్ మరో కాలం. అడగండి కుమార్. రాజేంద్ర గారు మా దగ్గర భారత్ ఫైనాన్షియల్ ఏ ఛానల్ ఉన్నాయండి, అది ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత సుదర్శన్ కెమికల్ 370 ఉన్నాయి. కెన్ ఐ హోల్డ్ ఫర్ షార్ట్? సుదర్శన్ కెమికల్స్ అడిగారు కదా సెకండ్ స్టాక్. సుదర్శన్ కెమికల్స్ అండి 370 ఉన్నాయి. ఫైన్ అది షార్ట్ అందుకు హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ భారత్ ఫైనాన్షియల్ ఈజ్ ఎ వెరీ హై బీటా స్టాక్ అండి. ఈ స్టాక్ మనం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే 750 నుంచి ఆల్మోస్ట్ 465 దాకా పడుతుంది చూసాం. అండ్ అగైన్ అంతే స్పీడ్ లో మనకు ఆల్మోస్ట్ 830 దాకా పెరగడం చూసాం. సో ఈ స్టేజ్ లో మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి, ఎందుకంటే మీరు కొన్న ప్రైస్ కూడా ఇట్స్ వెరీ హై, 800 లో కొన్నా అన్నారు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 830 ఉంది. సో నా ఉద్దేశంలో 920 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అంటే ఇక్కడ 70-80 రూపీస్ అప్ సైడ్. ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక ఇది 100 రూపీస్ కూడా పడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఇలాంటి స్టాక్స్. సో నా ఉద్దేశంలో 50% మీరు ఇమీడియట్ ఎగ్జిట్ అవ్వండి 830 దగ్గర, అండ్ బ్యాలెన్స్ 50% మీరు ప్రొడక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ షుడ్ బి నిన్నటి లో ఏదైతే 793 ఉందో దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మేబీ ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ ర్యాలీ వస్తే మీరు బ్యాలెన్స్ కూడా అమ్మే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సుదర్శన్ కెమికల్ కూడా ఆల్మోస్ట్ మనకి బాటమ్ అవుట్ అయితే అయిపోయిందండి షేర్. షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి ఈ స్టేజ్ లో. 362 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో మీరు 380లో కొన్నంటున్నారు కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా వెయిట్ చేయండి, మేబీ 375, 380 మీ ప్రైస్ వస్తే కనుక షార్ట్ టర్మ్ అయితే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్టాప్ లాస్ అనేది మీరు ఈ స్టాక్ లో పెట్టాలి. 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 340 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. బాలాజీ అడుగుతున్నారు మెయిల్, అలా కాల్ ఒకటి తీసుకుందాం. రవికిరణ్ అన్నారు, అడగండి రవికిరణ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, ఇప్పుడు అందరు ఎక్స్పర్ట్స్ పవర్ సెక్టర్ బాగుందని చెప్పంటున్నారు కదా సార్, ఇప్పుడు మన జిఎండిసి పీటీసీలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇంకొకటి నెక్స్ట్ కేఈసీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? పీటీసీ అండ్ కేఈసీ పవర్ కూడా అంటే కొంచెం టర్న్ అరౌండ్ లాగా కనపడుతుంది, కానీ ఇంకా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏం కాదండి. అంటే సిచ్యువేషన్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది, ఎందుకంటే డెట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ క్లారిటీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడైతే ఎక్కువ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేని కంపెనీస్ చూసుకోవడం బెటర్, లేదంటే రెగ్యులేషన్స్ ట్రాప్లోనే పడి అటు ఇటు ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో కన్సంప్షన్ డ్రివెన్ స్టోరీస్ మచ్ ఈజియర్ థీమ్స్ అనమాట. కొన్ని మీరు పవర్లోనే ఇంట్రెస్ట్ ఉంది అనుకునే పక్షంలో అయితే స్టేబుల్ బెట్స్ అయితే ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ అండి, అంటే అవేంటంటే రిటైర్మెంట్ బెట్స్ అంటారు. కాకపోతే ఏంటంటే మీకు రీజనబుల్ ఒక 10% రిటర్న్స్ వస్తూ ఉంటాయి, మీరు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు ఆ రేంజ్లో. లేదు మీరు కొద్దిగా కొనాలి అనుకుంటే జిఎండిసి మీరు అన్నట్టు బాగుంది, అదేంటే మంచి ర్యాలీ అయిపోయింది, 20-30% ర్యాలీ అయిపోయింది. ఇప్పుడు కొనడం కంటే కూడా కొన్ని డిప్స్ వచ్చిన తర్వాత కొనడమే బెటర్. బాలాజీ అడుగుతున్నారు, కేసీపీ షుగర్స్ ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? ఐ థింక్ షుగర్ స్పేస్ ప్రాబ్లీ ఆల్మోస్ట్ కొంచెం మంచి ర్యాలీ రావడం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక. ఐ థింక్ ప్రాబ్లీ మీరు ట్రేడింగ్ స్టాప్ పెట్టుకొని అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్నంత కాలం ప్రాబ్లీ ఇది కొద్దిగా అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. 35 ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 30-40 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 36 క్రాస్ అయింది అంటే కనుక మేబీ 44-45 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. వినోద్ అడుగుతున్నారు, టోరెంట్ ఫార్మా అపోలో టైర్స్ ని కరెంట్ ప్రైస్ లో 1 year టైం గురించి ఇప్పుడు తీసుకోవచ్చా? టోరెంట్ ఫార్మా అపోలో టైర్స్. ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. టోరెంట్ ఫార్మా ఇస్ నాట్ ఎ గ్రేట్ స్టాక్. ఇక్కడ లాస్ట్ 7-8 months గా మనకు కరెక్షన్ రావడం చూస్తున్నాం.
సో 1700 నుంచి ఆల్మోస్ట్ 1200 దాకా పడుతుంది చూసాం. అదేవిధంగా టైర్ స్పేస్లో ప్రాబ్లమ్ ఐ థింక్ యూ షుడ్ బి విత్ ద లీడర్. ఎందుకంటే ఎంఆర్ఎఫ్ ఎప్పుడైతే చూస్తున్నాం హైయర్ హైస్ కట్ అవుట్ అని చూస్తున్నాం, వేరేజ్ అపోలో టైర్ ప్రీవియస్ స్వింగ్ హైసే అది క్రాస్ చేయలేకపోతాం. సో నా ఉద్దేశంలో స్టాక్ సెలెక్షన్ ఇస్ నాట్ గ్రేట్ అండి. సో ఫార్మాలోనే ఉండాలి అనుకుంటే నా ఉద్దేశంలో బయోకాన్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. బయోకాన్ కానీ మిడ్ క్యాప్లో మీరు కొద్ది రిస్క్ తీసుకుంటా అంటే నాట్కో ఈజ్ ఎ బెటర్ ఐడియా. సో ఐ థింక్ నాట్కో అండ్ బయోకాన్ 50% మీరు అక్యుములేట్ చేయొచ్చు స్లోగా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో. అండ్ టైర్ స్పేస్లోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక ఎంఆర్ఎఫ్ ఈజ్ ఎ బెటర్ ఐడియా. సుబ్బారెడ్డి అడ్వాన్స్డ్ ఎంజిన్ని ఈ టైంలో తీసుకోవచ్చా, ఇంకా ఏమైనా కరెక్షన్ ఈ స్టాక్లో మిగిలి ఉందా, పిక్ చేసుకోవచ్చా అడ్వాన్స్డ్ ఎంజిన్? అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ వచ్చేటప్పటికి డిప్స్ వచ్చినప్పుడు కొనండి, అంటే డిప్స్ వస్తాయా లేదనేది పెద్ద ప్రశ్న అండి, ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఉన్న షేర్ అనమాట. సో 2200 ఆర్డ్ లెవెల్స్ నుంచి 1800 ఆర్డ్ లెవెల్స్కి వచ్చింది, ఒక 300-400 బిప్స్ కట్ అయింది ఆ స్టాక్. అంటే యాక్చువల్గా అంతే ఇంచుమించు అంతే కరెక్షన్స్ రావచ్చు, ఎందుకంటే ఎక్కువ కరెక్షన్స్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే మనం అనుకున్నట్టు ఎక్కువ చాలా స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్న షేర్ కాబట్టి. డిప్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీజన్ $1,500 డిప్ అయితే అది ఇంకా మంచి రేట్ అండి, ఆ రేట్లో కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ దివీస్ ల్యాబ్స్ కూడా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్యకాల ఎపిసోడ్ అయినప్పటి నుంచి మీరు షోకి వచ్చినట్లేదు కాబట్టి దివీస్ ల్యాబ్స్ ఇన్స్టిట్యూషనల్ కమ్యూనిటీ అండ్ ఎస్పెషల్లీ ఈ బాంబే బేస్డ్ కమ్యూనిటీ అంతా ఎలా చూస్తుంది దివీస్ ల్యాబ్స్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో? ఎందుకంటే 50-60% దాకా ఎరోజన్ అయిపోయింది స్టాక్ వాల్యూ, 1300 నుంచి 650 or 660 ఆర్డ్ లెవెల్స్కి వచ్చేసింది. మేబీ 700 నిన్న 1-2 రోజుల్లో 5% అటు ఇటు జంప్ వస్తుంది, కానీ బట్ నో వన్ ఆర్ షూర్ అబౌట్ దివీస్ ల్యాబ్స్. ఇప్పుడు ఎఫ్డీఏ అనౌన్స్మెంట్ ఏదో వస్తుంది అనేది మెయిన్ క్వశ్చన్ అండి. ఇంపోర్ట్ అలర్ట్ వస్తుందా, వార్నింగ్ వస్తుందా అనేది ఇంపార్టెంట్. వార్నింగ్ వచ్చేటట్టయితే డెఫినెట్గా స్టాక్ మళ్ళీ ₹1,000 అయిపోతుంది, డౌట్ లేదు. సో కాదే వార్నింగ్ కాదు, కొద్దిగా సిచ్యువేషన్ సీరియస్ అయ్యి కొద్దిగా ఇంపోర్ట్ అలర్ట్ దాకా సిచ్యువేషన్ వెళ్తే ఇంకొద్దిగా కరెక్షన్ వచ్చే రిస్క్ ఉందండి. కాదంటే ఎఫ్డీఏ జనరల్గా అంటే ఒక 2 to 3 months తీసుకుంటారు వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి. ఈ మొత్తం ఎపిసోడ్ అయ్యి ఒక 1.5 month అయినట్టు దగ్గర అంటే ఇంకొక 1.5 month అంటే మేబీ బై మార్చ్ ఎండ్లో లేదంటే ఆ టైంకి మనకి ఎఫ్డీఏ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఆ ఛాన్స్ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ టాస్ ఆఫ్ కాయిన్ అనమాట. సో అదా అని చెప్పేసి అది వల్ల వార్నింగ్ లెటర్ అయితే స్ట్రైట్ to 1000, లేదంటే ఇంకొద్ది కరెక్షన్. సో ఈ ఇలాంటి సిచ్యువేషన్లో ఉందండి. కాంట్రాక్ట్ని బట్టి తీసుకుంటాను, రిస్క్ తీసుకుంటాను, ఓన్లీ వార్నింగ్ లెటర్తో అయిపోద్ది, ఇంపోర్ట్ అలర్ట్ దాకా సిచ్యువేషన్ వెళ్ళదు అనుకునే పక్షంలో మీరు ఉండేటైతే మెల్లిమెల్లిగా అక్యుములేట్ చేసుకోవచ్చు అనేది. అదే కాంట్రాక్ట్ రిస్క్ బెట్ అనమాట. లేదు రిస్క్ ఏమనుకుండా ఇంపోర్ట్ అలర్ట్ కనుక అయితే ఇంకా ఇక్కడ నుంచి 150-200 దాకా వైజాగ్ ప్లాంట్ ఏంటంటే దాంట్లో 75% ఆఫ్ ద రెవెన్యూస్ వాళ్ళకి దాని నుంచి వచ్చేటప్పటికి అంటే మెయిన్ ప్లాంట్ అయ్యేటప్పటికి స్టేక్స్ ఆర్ హై అండి. ఇప్పుడు సన్ఫార్మా కేసులో వాళ్ళది ఇంపోర్ట్ అలర్ట్ వచ్చినా కూడా, వార్నింగ్ లెటర్ వచ్చినా కూడా వాళ్ళది ఏంటంటే ఆ ప్లాంట్ ఓన్లీ 15% రెవెన్యూ షిఫ్ట్ చేసింది కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ రెవెన్యూ అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రిస్క్ కొద్దిగా స్టేక్స్ ఎక్కువైనాయి అనమాట. సో ఎనీవేస్ ఇట్స్ అంటే మీ రిస్క్ ఎపిటేట్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అనాలిసిస్. ఎందుకంటే ఎఫ్డీ అనేది ఎలా వస్తుందని ఈవెన్ కంపెనీ ప్రమోటర్స్ కూడా ఐడియా ఉండదు. సో కాబట్టి ఏంటంటే ఇది మీ రిస్క్ ఎపిటేట్ మీద ఆధారపడి ఉండే ఎలాంటి అంశమే, కానీ అది అనాలిసిస్ కంటే కూడా మీ రిస్క్ ఎబిలిటీ అండి. సో ఓకే. యుఎస్ఏ నుంచి శివశంకర్ ఉన్నారు, అడగండి శివశంకర్. హలో చెప్పండి. నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను అండి. చెప్పండి. టూ స్టాక్స్ నేను బజాజ్ ఫైనాన్స్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ 2,500 క్వాంటిటీ తీసుకున్నానండి. ఓకే. 575 and 830. ఓకే. సో ఇప్పుడు ప్రాఫిట్ అంటే యాక్చువల్గా 2-3 years అని తీసుకున్నాను, బట్ 20 ఇప్పుడే మీ న్యూస్ లో చూస్తున్నాను అదే 2-3 years ఉంటారు కానీ 20-25% వస్తే అమ్మేస్తారు ఈజీగా అనేసి. సో ఇప్పుడు 20-25% ప్రాఫిట్ లో ఉన్నాను, బట్ నాకేం మనీ అవసరం లేదు ఇప్పుడు. సో అది ఉంచుకోవచ్చా, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోవర్ లెవెల్లో ఎంటర్ కావచ్చా? యాక్చువల్లీ మంచి ప్రైవేట్ పిక్ చేశారు మీరు, మంచి ప్రైవేట్ పిక్ చేశారు. మళ్ళీ ప్రైవేట్ ఉందండి ఒకటి. ఓకే. హలో, ఇంకొకటి ఇందాక మీరు మార్కెట్లో ఇంకొక చాలా మంది కూడా అలవాటు ఏంటంటే ఒక 20% పెరిగింది 100లో కొంటారు, 120లో అమ్మేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత కొందాం అనుకుంటారు. చాలాసార్లు కాదండి. ఒకసారి ఏంటంటే ఒకవేళ కిందకు ఒకవేళ 100 అయింది 120 అయింది అనుకోండి, కిందకి మహా అయితే 115, 114కి వస్తుంది, కానీ మళ్ళీ 100కి వస్తుంది అనేది చాలాసార్లు రాదండి. దానివల్ల ఏంటంటే మంచి మంచి స్టాక్స్ చేతుల నుంచి వెళ్ళిపోతాయి. అదే స్టాక్ కళ్ళ ముందు 250 అయినా కూడా మనం చూస్తూ ఉంటాం, కానీ మనం యాక్చువల్గా పాకెట్లోకి
వచ్చేది 20 రూపీస్ అనమాట. సో చెప్పొచ్చే సారాంశం అంటే మంచి స్టాక్స్ కొంటే ఫ్లక్చుయేషన్స్ వదిలేయగలగాలి అంటే, ఎందుకంటే మెచ్యూరిటీ రావడం కూడా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మీకు 100 స్టాక్ 250 వెళ్ళి, ఎందుకంటే 100 స్టాక్ ఎప్పుడు 250 1 వే ర్యాలీ అవ్వదండి, మధ్య మధ్యలో స్వింగ్స్ ఉంటాయి. ఆ ప్రతి స్వింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఏంటంటే మీకు ఎప్పటికీ మల్టీ బ్యాగర్స్ మీరు పిక్ చేయగలిగిన మీ జేబులోకి రావండి. సో చాలా మంది మిస్ అయ్యే రిస్క్ అండి, మిస్ అయ్యే పాయింట్. ఐ థింక్ స్ట్రాటజీ షుడ్ బి వన్ వే అండి. బేసికలీ ఇప్పుడే మీరు అన్నారు లాంగ్ టర్మ్ 3 year 5 year డబ్బులు అవసరం లేదన్నారు. అగైన్ యూఆర్ లుకింగ్ ఎట్ 25% ప్రాఫిట్స్. సో నా ఉద్దేశంలో యాజ్ ఎ ట్రేడర్ ఐ థింక్ వాట్ వీ డూ జనరలీ ఈస్ మేబీ 20%, 30% ఆర్ 50% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. ఎందుకంటే మనం 100% బుక్ చేసినాక ఏమవుతుందంటే మేబీ మార్కెట్ పడినా కూడా విల్ ఫీల్ హ్యాపీ. లైక్ ఏంటంటే మనం ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిటల్ ఫస్ట్, మీరు 550, 600లో కొన్నా అన్నారు, ఇప్పుడు 700 ఉంది. సో 700లో మీరు అమ్మినాక అది 600కి వచ్చింది అనుకోండి, యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. సో హైయర్ ప్రైస్ అని హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ యూ డోంట్ ఎంటర్ యాక్చువల్లీ అలాంటి టైంలో, ఎందుకంటే మార్కెట్ చాలా డిప్రెసివ్ ఉంటుంది అండ్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదో న్యూస్ సైడ్ పడుతూ ఉంటుంది అండ్ యూ విల్ నాట్ ఎంటర్. అగైన్ అది మళ్ళీ 700 వెళ్ళినాక షుడ్ హావ్ ఎంటర్డ్ ఎట్ 600. అదే ఇట్స్ ఆల్ సైకిక్ గేమ్ స్టాక్ మార్కెట్ అనేది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ యూస్ 50% యాజ్ అ ట్రేడింగ్ అండి, ఇన్ కేస్ మీకు ఆ ఫీల్ ఉంటే కనుక. బట్ అగైన్ ఐ థింక్ గుడ్ స్టాక్స్ ఇఫ్ యూఆర్ హోల్డింగ్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్. మేబీ 50% మీరు ట్రేడింగ్ పెట్టుకుని కూడా బ్యాలెన్స్ 50% వాట్ ఎవర్ మేబీ ద ప్రైస్ మీరు టైం పీరియడ్ అనేది పెట్టుకోవాలి. అగైన్ యూ షుడ్ బి ఇన్ ద గుడ్ స్టాక్ కాబట్టి. సో మీరు తీసుకున్న 2 స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ అండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ హోల్డ్ మేబీ 3 year 5 year వ్యూ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కీప్ ట్రేడింగ్ 50% యాజ్ యూ ఫీల్ యాక్చువల్లీ. అండ్ అగైన్ వేదాంత షార్ట్ పొజిషన్ అన్నారు, ఈ స్టాక్ కూడా టోటలీ అప్ ట్రెండ్ లో ఉందండి. సో లాస్ట్ 1.5 year గా ఈ స్టాక్ చూస్తే కనుక 58 నుంచి ఆల్మోస్ట్ 260, అంటే ఆల్మోస్ట్ 4.5 బ్యాగర్ అయిన స్టాక్ ఇది. బట్ దెన్ ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఇస్ దేర్ ఇన్ ద స్టాక్ అని చెప్పొచ్చు. 318 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మీరు టాప్ లెవెల్ లోనే షార్ట్ పెట్టారు, ప్రైజింగ్ ఇస్ గుడ్ మేబీ, బట్ మీరు స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్లీ పెట్టుకోండి. 268 క్రాస్ అయితే మీరు ఒక స్టాప్ లాస్ పెట్టండి. అండ్ దీనికి 20-day మూవింగ్ యావరేజ్ అనేది 246, అంటే ఇక్కడ నుంచి ఒక 13-14 రూపీస్ పడితే కనుక మీ షార్ట్ అనేది క్లోజ్ చేసుకోమని చెప్తాను. వరంగల్ నుంచి నాగేశ్వరరావు కాల్ ఉన్నారు. అడగండి నాగేశ్వర గారు. సరే, మేము ఐడియా 115 లో తీసుకున్నాము. ఓకే, అది ఉంచుకోవచ్చా తీసేయచ్చా అని అడగడానికి కాల్ చేశాను. ఐడియా చాలా పీక్ ప్రైస్ లో తీసుకున్నారు, మీ మధ్య రీసెంట్ గా తీసుకున్నట్టున్నారు. కొద్దిగా ఏమైనా పెరిగింది కానీ బట్ రిస్క్ అయితే ఎక్కువగా ఉన్నట్టుంది ఐడియాలో ఈ టైంలో. డెఫినెట్లీ అండి. లాస్ట్ 4 days లోనే ఈ స్టాక్ మీరు చూస్తే కనుక 70 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ టాప్ అనేది 122 దాకా వెరటం చూసాం, 119 దాకా. సో నా ఉద్దేశంలో రిస్క్ టు రివార్డ్ ఇస్ నాట్ ఫేవరబుల్ ఈ స్టేజ్ లో. మీరు 117లో 15లో 14లో కొన్నా అన్నారు. సో నా ఉద్దేశంలో ఐ థింక్ రిస్క్ అనేది మీకు కొద్దిగా ఎక్కువ ఉందండి ఈ స్టేజ్ లో, రివార్డ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. 123 దగ్గర కీ రెసిస్టెన్స్ ఉంది. సో ప్రాబ్లీ మీరు 3-day లో స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తారంటే మీరు హోల్డ్ చేయొచ్చు, విచ్ ఈస్ 104. అండ్ అదేవిధంగా అప్ సైడ్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ 10 రూపీస్ కాబట్టి మీరు 123, 124 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ ఇట్లాంటి స్టాక్స్ మళ్ళీ ఫాలో అవుతే కనుక చాలా స్టీప్ గా ఫాలో అవుతాయి. నా ఉద్దేశంలో 104 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. జిఎస్ రావు వన్ ఈజ్ క్లియర్ ఎగ్జాంపుల్ అండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది. క్యాన్ఫిన్ హోమ్స్ ని 194 లో బై చేశారు, 1,500 స్టాక్స్, 10 times రిటర్న్, 10 times బ్యాగ్ అయింది స్టాక్. ఇలా హోల్డ్ చేసుకుంటే డబ్బులు ఎంతో ఆలోచించండి. 1,500 షేర్స్ ఈ టైంలో హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా మేబీ 2013, 2014 అలా బై చేసినట్టున్నారు. 3-4 years బ్యాక్ ఈ ప్రైస్ ఉన్నట్టుంది. అదండి ఇప్పుడు 194, 1,900 10 times అయిందంటే మధ్య చాలా సార్లు స్వింగ్స్ వచ్చి ఉంటుంది. డిమానిటైజేషన్ టైంలో కూడా స్టాక్ ఆల్మోస్ట్ 1,800 నుంచి 1,300, 1,400 పట్టడం చూసాం. అంటే ఆయన అవన్నీ ఒత్తిళ్ళకి కాబట్టి 10 times కనపడుతుంది. అంటే స్టాక్ సెలెక్షన్ అనేది ఓన్లీ ఒక అంశం అండి మార్కెట్లో. స్టాక్ సెలెక్షన్ మంచి స్టాక్ పిక్ చేసుకోవడం అనేది ఒక అంశం. ఆ మధ్యలో వచ్చిన స్వింగ్స్ అన్ని కూడా టాలరేట్ చేయగలగడం అనేది ఉండాలి. ఇప్పుడు ఆయన ఇంకా నాకు తెలిసి స్టాక్ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. డివిడెండ్స్ ఆల్మోస్ట్ 190 రూపీస్ వచ్చేసి ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ డివిడెండ్స్ తో ఆయన ఇన్వెస్ట్మెంట్ కవర్ అయిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ అయిపోయింది. సో హీ కెన్ లీవ్ ఇట్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన మంచిది ఏంటంటే మంచి అమౌంట్ పెట్టారు, అంటే జస్ట్ ఒక చిన్న అమౌంట్ కాకుండా. సో వెన్ హీ బాట్ 1,500 షేర్స్ కొనేటప్పటికి సో న్యాచురల్లీ ఏంటంటే ఆయనకి అమౌంట్ కనపడుతుంది. అందుకని మీకు మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చిన్న అమౌంట్ కాకుండా వీలైతే అంటే పెట్టగలిగిన వాటిలో కొద్దిగా పెద్ద అమౌంట్ పెట్టే ప్రయత్నం చేస్తే ఈవెన్చువల్గా మీకు అమౌంట్స్ కనపడతాయి. ఇంకోటంటే ఆయనకి ఇప్పుడు వచ్చిందంటే ట్యాక్స్ ఫ్రీ అండి. ఇందాక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఇంజనీర్స్ ఇండియా ఫెబ్ ఫీచర్స్ 156లో, బిహెచ్ఎల్ ఫెబ్ ఫీచర్స్ 141లో తీసుకున్నారు. హోల్డర్ ఇది ఫ్యూచర్స్లో తీసుకున్నారు.
ఐ థింక్ ఇంజనీర్స్ ఇండియా షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ అండి. స్టాక్ ఆల్రెడీ మనకి 170 నుంచి కరెక్ట్ అవటం చూస్తున్నాం. 149 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 50-day మూవింగ్ యావరేజ్ షుడ్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ విచ్ ఇస్ 142. అంటే ఇక్కడ నుంచి ఒక 6 రూపీస్ కింద మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం ర్యాలీ వచ్చేది మొన్నటి స్వింగ్ హై వస్తే కనుక 158, 160 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే యూఆర్ నాట్ బాట్ చీప్. అండ్ ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 118 నుంచి 160 దాకా పెరగటం చూసాం. అండ్ ఈవెన్ బిహెచ్ఎల్ కూడా ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు బి లాంగ్ అండి. 141 అంటే మీరు ఆల్మోస్ట్ లాస్ట్ 5 డేస్లోనే 127 నుంచి 140 వెళ్ళినాక ఆల్మోస్ట్ టాప్ ప్రైస్లో మీరు కొన్నారు. సో ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ అనేది కొద్దిగా ఫేవరబుల్గా లేదు. ఎందుకంటే రిస్క్ స్టాప్ లాస్ ఇస్ వే బిలో అండి. 132 కింద మీకు స్టాప్ లాస్ ఉంది. అండ్ కీ రెసిస్టెన్స్ అనేది 146 దగ్గర ఉంది. సో 10 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అండ్ అప్ సైడ్ 5 రూపీస్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు హోల్డ్ ఇలాంటి స్టాక్స్. నా ఉద్దేశంలో బిహెచ్ఎల్ మీరు ఇమీడియట్ ఎగ్జిట్ అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, మనకి సమయం కూడా మించిపోతుంది. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి కానీ మనకి వాటిని తర్వాత బులెటిన్స్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. స్టిల్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే కొద్దిగా వీక్ ఇది మనకు కనిపిస్తుంది. 25 పాయింట్స్ డౌన్తో 28,201 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. జస్ట్ 3 to 4 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ ట్రేడ్ అవడం చూస్తున్నాం 8731 లెవెల్స్ దగ్గర. రాజేంద్ర గారు ఎనీ ట్రేడింగ్ సజెషన్స్ ఇంట్రాడేకి? వెయిట్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్ అండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది ట్రేడింగ్ లో. ఐ థింక్ ఇట్స్ నాట్ ఏబుల్ టు క్రాస్ నిన్నటి హై క్రాస్ కాలేకపోతుంది నిఫ్టీ పరంగా చూస్తే కనుక. సో నా ఉద్దేశంలో ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ పొజిషన్స్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. బట్ డెఫినెట్లీ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక ఆఫ్ ది టేబుల్ తీసుకోవచ్చు. అండ్ అగైన్ దివీస్ ప్రాబ్లీ అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 675 మనకి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ బాటమ్ అవుట్ అవటం చేసాం. బట్ అగైన్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని స్వింగ్ ట్రేడ్ కోసం చేసేవాళ్ళు మేబీ కాల్ ఆప్షన్స్ అటెంప్ట్ చేయొచ్చు 750వి. ఎందుకంటే దీనిలో రేపు రిజల్ట్ కూడా ఉంది. అండ్ 727 కింద క్యాష్ మార్కెట్లో క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే ఫైన్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ రౌండప్ చేసి మళ్ళీ 11 o'clock బులెటిన్ కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.